దేవుడు ఎందుకోసము మనల్ని సృష్టించాడు అని అంటే, నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించిన వాడను. నన్ను మహిమపరచుకోవడానికి నేను మిమ్మల్ని సృష్టించాను. మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనం, అదే అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు మీరు. కాబట్టి మీ స్తుతి, ఆరాధన దేవునికే చెల్లాలి. దేవుడే మహిమపరచబడాలి, దేవుడే గణపరచబడాలి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా ఆయన సన్నిధిలో మన ప్రవర్తన ఉండాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మనుషులమైన మనము పూజారులము కాము. ఎవరు పూజార్హులు? దేవుడే. నిన్ను సృష్టించిన వాడే పూజార్హుడు. నీకు ఘనత ఇచ్చిన వాడే పూజార్హుడు. నువ్వు చలిస్తున్నావు కదా, నువ్వు చలించడానికి, నువ్వు బ్రతుకుండడానికి ఆయనే కారణము గనుక ఆయనకు మాత్రమే స్తుతి కలగాలి. ఈ జీవితము ఆయనను మాత్రమే స్తుతించాలి, ఈ జీవితము ఆయనను మాత్రమే ఆరాధించాలి. అందుకే కీర్తనకారులు అందరూ కూడా వారి కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించారు, దేవుని యొక్క శ్రేష్టతను వర్ణించారు, దేవుని యొక్క అతి శ్రేష్టమైనటువంటి మనస్సును వారు వర్ణించారు.